నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అలాగే యోగా సాధననైతే చేద్దాం. మీరందరూ ఫ్యాటీ లివర్ గురించి అయితే వినే ఉండుంటారని. ఫ్యాటీ లివర్ మనకు ఉంది అని తెలవటం చాలా కష్టం అండి. కొంచెం మనకి అది క్రానిక్ డిసీజ్ లాగా అయ్యి, అంటే వేరే ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ చేసేంత వరకు మనకి తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లోనే గుర్తుపట్టడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. మనకి ఎక్కువగా లేజీనెస్, అలాగే ఐస్ ఇంకా నెయిల్స్ మనకి ఎల్లో కలర్ లో అవ్వటం, అంటే జాండీస్ లాగా సిమ్టమ్స్ అయితే ఉంటాయి ఎప్పుడైతే మన లివర్ పాడవుతుందో. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి యోగా సాధన అయితే చేయాలో ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ మన సాధనలో మొదటిగా మనం వార్మప్స్ తో అయితే స్టార్ట్ చేద్దామండి. నాతో పాటు మీరు మ్యాట్ పైకి వచ్చేసేయండి. రెండు కాళ్ళని జోడిస్తూ, మోకాళ్ళని జోడిస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, నమస్తే పొజిషన్ లో రెండు చేతుల్ని జోడిస్తూ మనం ఈ పొజిషన్ లో ఎంతైతే అంత స్పైన్ ని లెంతెన్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కుడి వైపున ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున ట్విస్ట్ అవ్వండి. నాతో పాటు మీరు చేయండి. మీరు చూసినట్టయితే నేను కాళ్ళని లిఫ్ట్ చేయట్లేదండి. ఇలా లిఫ్ట్ చేస్తే ఏ ఉపయోగం ఉండదు. లెగ్స్ ని అక్కడే ఉంచి ట్విస్ట్ అవ్వండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ ని రిలాక్స్ చేయండి. మీరు చూసినట్టయితే ఇక్కడ ట్విస్ట్ చేయటం వల్ల, అంటే ఇక్కడ అబ్డామినల్ లో ఉన్న ఆర్గాన్స్ ని మనం ట్విస్ట్ చేస్తున్నాం. లివర్ కి చాలా మంచిది కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయండి. నెక్స్ట్ మనము రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ, శ్వాసని తీసుకుంటూ చేతులని కూడా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ చూడండి, నేను ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ కుడి చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేసి పైన వైపున చూస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఆపోజిట్ సైడ్ లో చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే రెండు మోకాలు స్ట్రైట్ గానే ఉంచానండి. అలాగే ట్విస్ట్ అవుతూ ఎంతైతే అంత ట్విస్ట్ అవ్వండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము నెక్ మూమెంట్ అయితే చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్ లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్ లో, ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ చెవితో ఎడమ భుజాన్ని ఆనించండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి చూడండి, కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేయండి. ఇప్పుడు మనము రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము.
మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. శ్వాసని తీసుకుంటూ యాంకిల్ ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేయండి. ఈసారి రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఫ్యాటీ లివర్ కి ఎలాంటి యోగా సాధనాన్ని చేయాలో తెలుసుకుంటున్నాము. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మన ఓవరాల్ హెల్త్ కి యోగా అయితే పనికొస్తుంది. అంటే డీప్ గా రూట్ నుంచి మనకి డిసీజ్ ని తీయటానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని అయితే మొదలు పెట్టేద్దాం. మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా దండాసన అంటే సిట్టింగ్ పోస్చర్ లో కూర్చోవాలి. కాబట్టి నేను కూర్చుంటున్నాను, చూడండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. ఎక్కడైతే మన రెండు కాళ్ళని స్ట్రెచ్ చేసి కూర్చుంటామో, ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తి కుడి కాళ్ళని ఎడమ మోకాల బయట వైపున పెట్టండి. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత కుడి చేతిని వెనకాల పెడుతూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతితో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోచేతిని కుడి మోకాలని క్రాస్ చేస్తూ మనము ట్విస్ట్ అయి వెనకాల వైపున చూస్తున్నాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చేతిని పైకెత్తి మెల్లగా శ్వాసని వదులుతూ చేతిని, తర్వాత రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. మనము ట్విస్ట్ అయినప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడున్న ఆర్గాన్స్ ని చాలా బాగా మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. కాబట్టి లివర్ డీటాక్సిఫైయింగ్ కి, అలాగే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ట్విస్టింగ్ ఆసనాలు చాలా బెనిఫిషియల్. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసనాన్ని చూద్దామండి, తర్వాత కలిసి చేద్దాము. ఈ ఆసన చేయడానికి ముందుగా పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి అయితే నేను వస్తున్నాను, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మీ పొట్ట వైపున ఇలా పడుకోండి. పడుకున్న తర్వాత చూడండి, ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. అలాగే కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి చేతితో హోల్డ్ చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని అలాగే కాళ్ళని కూడా పైకెత్తి మీ పొట్ట వైపున కంప్లీట్గా బాడీని ఉండేలాగా చూడండి. మెల్లగా శ్వాసని వదులుతూ మెల్లమెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ధనురాసన. మీరు చూసినట్టయితే కంప్లీట్ గా మన పొట్ట వైపున మనం వెయిట్ ని ఉంచి కంప్లీట్ గా బాడీని అయితే పైకి లిఫ్ట్ చేసాము. దానివల్ల ఎక్కువగా ప్రెషర్ అన్నది ఈ భాగంలో పడుతుంది కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. అలాగే ధనురాసన చేయటం వల్ల చెస్ట్ కూడా చాలా బాగా ఓపెన్ అవుతుందండి. అంటే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్ కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయండి. ముందుగా మనం ఈ ఆసనాన్ని అయితే కలిసి చేద్దామని, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ మకరాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శలభాసన. ఈ ఆసనాన్ని కూడా మన పొట్ట వైపున చేస్తామండి. అలాగే ఎక్కువగా ఇక్కడ ప్రెషర్ అయితే ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న, అబ్డామినల్ హెరీనియా ఉన్న, స్టమక్ హెరీనియా ఉన్న అవాయిడ్ చేయండి. లేదా మన ఫ్యాటీ లివర్ కోసం అయితే చాలా బెనిఫిషియల్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని చేయొచ్చు. ముందుగా చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఇలా పొట్ట వైపున పడుకుంటామండి. పడుకున్న తర్వాత రెండు చేతులతో ఫిస్ట్ ని చేస్తాము. చూడండి, నా బొటన వేళ్ళని లోపలికి తీసుకెళ్ళి మిగతా 4 వేళ్ళతో ఫోల్డ్ చేసి నేను నా తొడల కింద పెట్టడానికి చూస్తున్నాను.
మీకు వీలుంటే ఇలా పెట్టండి, ఇది కంఫర్టబుల్గా లేకపోతే ఇలా పెట్టొచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, చిన్ని మాత్రం మ్యాట్ పైనే ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా రిలాక్స్ చేయండి. ఈ ఆసన ఎలా చేయాలో చూపించానండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ని కూడా చూపిస్తాను చూడండి. మనము కాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు మోకాళ్ళని స్ట్రైట్ గా ఉంచటం మర్చిపోతాము. ఇలా చేస్తే ఏ బెనిఫిట్ ఉండదండి. లెగ్ ని కంప్లీట్ గా స్ట్రైట్ చేస్తూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కరెక్ట్ అలైన్మెంట్ అండి ఆసన చేయడానికి. మనం కలిసి ఈ ఆసనాన్ని అయితే కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శలభాసన. ఈ ఆసన వల్ల మనకి అబ్డామెన్ మీదే కాదండి, లెగ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎందుకంటే కాళ్ళల్లో ఉన్న కండరాలని మీరు స్క్వీజ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తారు కాబట్టి లెగ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అలాగే గ్లూట్స్ ఈ భాగాన్ని మనం స్క్వీజ్ చేస్తాం కాబట్టి చాలా బాగా టోన్ అవుతుంది. బ్యాక్ మజిల్స్ ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసనాన్ని చూద్దామండి ఎలా చేయాలో. ఒక చిన్న వేరియేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. తర్వాత చూడండి, మెల్లగా చేతి సపోర్ట్ తీసుకొనైనా మీరు కొంచెం లీన్ బ్యాక్ అవ్వచ్చు, లేదా మీరు హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూడా వెనక్కి వెళ్ళొచ్చు. తర్వాత 2 కాళ్ళని మీ ఐ లెవెల్లో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. దానికి ముందు 2 మోకాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఫస్ట్ పొజిషన్లో బ్యాలెన్స్ చేయండి. మీకు ఇది కంఫర్టబుల్గా ఉందనుకోండి బ్యాలెన్స్ చేయటం. మెల్లమెల్లగా లెగ్ని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా ఫోల్డ్ చేయండి. ఇది శ్వాసని వదులుతూ శ్వాసని తీసుకుంటూ స్ట్రెచ్. చూసారు కదండి, ఇక్కడ మనము వేరియేషన్ అయితే చేసాము. శ్వాసని తీసుకుంటున్నప్పుడు స్ట్రెచ్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు మనకి ఎలాగో ఇక్కడ బ్రీతింగ్ అనేది సరిగ్గా అవ్వదండి కాంట్రాక్ట్ చేసినప్పుడు, కాబట్టి అక్కడ మీరు శ్వాసని వదలండి. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 కాళ్ళని అలాగే బాడీని రిలాక్స్ చేయండి. ఇదండి నౌకాసన. నౌకాసనలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. ఈ నౌకాసన వల్ల మనకి కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా అవుతుందండి. కోర్ని టైటన్ చేసి మనం చేస్తాము. షివరింగ్ అయిందనుకోండి ఏం పర్లేదు, ఏం అవ్వట్లేదండి, మన మజిల్స్ అనేవి టైటన్ అవుతాయి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. అలాగే మీ బాడీ ఎప్పుడైతే షివర్ అవుతుందో అప్పుడు మీరు కరెక్ట్ చేస్తున్నారు. ఏదైనా ఆసన సులువుగా ఉందనుకోండి, అలా అంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అని అర్థం. మనకి ప్రెషర్ పడితే మనకి షివరింగ్ అన్నది అవుతుంది. అలా చేసినప్పుడే కరెక్ట్. కాబట్టి ఏం భయపడకుండా కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ఇవాళ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా చేయండి. కొన్ని నెలల తర్వాత మీరు తప్పకుండా రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా లివర్ డిటాక్సిఫై చేయటానికి మనకి సొరకాయ జ్యూస్ మనం పడిగడుపున తీసుకుంటే చాలా మంచిదండి. సొరకాయలని చిన్న చిన్న ముక్కలు చేసి మనం మిక్సీ పట్టి ఆ జ్యూస్ని తీసుకోవటం వల్ల లివర్ డీటాక్సిఫై అవుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్వి అంటే మనం ఎక్కువగా అల్లం అలాగే పసుపుని కూడా ఎక్కువగా వాడామనుకోండి, అదే మన ఇండియన్ కల్చర్లో ఇవన్నీ ఎక్కువగా వాడతామండి. అదే వేరే వాళ్ళు అయితే వాడరు. మనకి గొప్ప ఔషధాలు మన కిచెన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని లివర్ని డీటాక్సిఫై చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.